ఎస్, మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బబితను అడిగి తెలుసుకుందాం. బబిత, తెలంగాణ పబ్లిక్ పల్స్ 2026 అనే సర్వే ఇది మరి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ అయితే ఈసారి ఇప్పటికిప్పుడే ఎన్నికలు జరిగితే మళ్ళీ కాంగ్రెసే వచ్చే అవకాశాలు ఉన్నాయన్నట్లు మాట్లాడుతూ ఉన్నారు, ఆ రిపోర్ట్లో పేర్కొన్నారు. మరి దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి బబిత? ఎస్ రాధాకృష్ణ, అంటే సర్వ ప్రకారం అయితే ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరిగితే మాత్రం అధికార కాంగ్రెస్ పార్టీ మెజారిటీతో కొనసాగించే అవకాశం ఉందని అయితే అంచనా వేసింది. అంటే ఇది తెలంగాణ రాజకీయాల్లో అయితే ఆసక్తికర చర్చకైతే దారి తీసిందనే చెప్పొచ్చు. అంటే తెలంగాణ పబ్లిక్ పల్స్ సర్వే ఏదైతే ఉందో 2026 అయితే ఒక రిపోర్ట్ ని రిలీజ్ చేసింది. అయితే మొత్తం స్టేట్ లోనే 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 1,19,595 శాంపిల్స్ తో ఒక సర్వే ఆధారంగా అయితే ఒక సర్వేని అయితే నిర్వహించారు. సో దీంట్లో తెలంగాణ పబ్లిక్ పల్స్ సంస్థ అయితే వెల్లడించింది. అంటే రేవంత్ రెడ్డి నాయకత్వానికి ప్రజా మద్దతు లభించినట్లయితే సర్వే క్లియర్ గా స్పష్టమైతే చేస్తోంది రాధాకృష్ణ. అలాగే ఈ రిపోర్ట్ ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల మద్దతుతో ముందుకు దూసుకు వెళ్తోందని కూడా పేర్కొంది. ఇక సర్వే అంచనాల ప్రకారం అయితే కాంగ్రెస్ పార్టీకి 41.07% ఓట్ షేర్ తో 80 అసెంబ్లీ స్థానాలు వచ్చే అవకాశం ఉందని కూడా ఈ సర్వే అయితే వెల్లడించింది. ఇక ఈ అంచనాలు ఎన్నికల ఫలితాల్లో రిప్రజెంట్ చేస్తే మాత్రం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరోసారి అధికారాన్ని కొనసాగించే అవకాశం అయితే ఉందని సర్వే అయితే చెప్తోంది. ఇక ఇటువైపు చూసుకుంటే ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కు ఈ సర్వేలో పరిమిత స్థానాలే వచ్చే అవకాశం ఉందని కూడా తెలంగాణ పబ్లిక్ పల్స్ అయితే అంచనా వేసింది. అంటే మొత్తానికి చూసుకుంటే 25.94% ఓట్ షేర్ తో 26 అసెంబ్లీ స్థానాలు, అలాగే సర్వే ప్రకారం చూస్తే 25.94% ఓట్ షేర్ తో 26 అసెంబ్లీ స్థానాలు దక్కే అవకాశం ఉందని అయితే రిపోర్ట్ అయితే తెలిపింది. ఇక అంటే గత ప్రభుత్వ పనితీరు, ప్రస్తుత ప్రభుత్వ నిర్ణయాలు, ఇక నియోజకవర్గాల వారిగా ప్రజల అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకొని ఈ అంచనాలు రూపొందించినట్లయితే సంస్థ పేర్కొంది. ఇంకా అలాగే తెలంగాణ పబ్లిక్ పల్స్ సర్వేలో పలువురు మాజీ మంత్రులు ఇంకా కీలక నేతలపై కూడా ఒక ఇంట్రెస్టింగ్ అంటే ఆసక్తికరమైన అంచనాలు కూడా వెలువడుతున్నాయి. మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి కావచ్చు, నిరంజన్ రెడ్డి, అలాగే తలసాని శ్రీనివాస్ యాదవ్ అంటే వారి వారి నియోజకవర్గాల్లో గట్టి పోటీ ఎదుర్కొనే అవకాశం ఉందని, ఇంకా వీరికి ఓటమి ముప్పు ఉందని కూడా సర్వే అయితే అంచనా వేసింది. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ అలాగే అభివృద్ధి కార్యక్రమాలు ప్రజాభిప్రాయంపై ప్రభావం చూపుతాయని కూడా, అంటే వాళ్ళు ఏవైతే 6 గ్యారెంటీలు తీసుకొచ్చారో ఆ 6 గ్యారెంటీలు కూడా అమలు చేస్తున్నారు అన్న ఇది కూడా టీపీపీ రిపోర్ట్ అయితే పేర్కొంది. ఇంకా ప్రధానంగా రైతులకు సంబంధించిన నిర్ణయాలు, అలాగే సంక్షేమ పథకాల అమలు కావచ్చు, అభివృద్ధి ప్రాజెక్టులు కావచ్చు, పరిపాలన మార్పులు ఇక ప్రజల్లో ప్రభుత్వంపై సానుకూల అభిప్రాయానికి కారణమవుతున్నాయని కూడా తెలిపింది. ఇక అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సమయం ఉండడంతో తెలంగాణ రాజకీయాల్లో మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని కూడా ఇటు అనాలిసిస్ లో అయితే భావిస్తున్నారు. అలాగే ప్రతిపక్షాల వ్యూహాలు, ప్రభుత్వ పనితీరుపై కూడా ప్రజల స్పందన, అలాగే రాబోయే రాజకీయ పరిణామాలు కూడా తుది ఫలితాలను అయితే ప్రభావితం చేయనున్నాయని చెప్తున్నారు. ఇక ప్రస్తుతం తెలంగాణ పబ్లిక్ పల్స్ 2026 సర్వే మాత్రం రేవంత్ రెడ్డి లీడర్షిప్ ని అలాగే కాంగ్రెస్ కు అనుకూల సంకేతాలని అయితే ఇస్తోంది. ఇక ప్రస్తుత పరిస్థితుల్లో అయితే ఎన్నికలు జరిగితే రేవంత్ రెడ్డి నేతృత్వంలోనే కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కొనసాగించే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని కూడా టీపీపీ అయితే రిపోర్ట్ అంచనా వేసింది రాధాకృష్ణ. సో అంటే అంటే బీఆర్ఎస్లోనే దిగ్గజ నేతలుగా పేరు పొందినటువంటి మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి కావచ్చు, నిరంజన్ రెడ్డి, మరి తలసాని శ్రీనివాస్ యాదవ్, వీళ్ళు కూడా వీళ్ళ నియోజకవర్గాల్లో మరి గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. అవసరమైతే వీళ్ళు ఓడిపోయే ముప్పు కూడా ఖచ్చితంగా ఉందని చెప్పేసి సర్వే చెప్తా ఉంది. దీన్ని ఎలా చూడాలంటారు? నిజంగానే వాళ్ళ నియోజకవర్గాల్లో వాళ్ళ పరిస్థితులు అంత దీనంగా దిగజారిపోతున్నాయి ఆ రోజు రోజుకు? అంటే ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇప్పటికీ కూడా వాళ్ళు ప్రజల్లోకి వెళ్తున్నారు, ప్రజల దగ్గరికి వెళ్తున్నారు. ప్రజల కష్టాలు ఏంటి అనేది కూడా ఇటు నిరంజన్ రెడ్డి కావచ్చు, అటు తలసాని శ్రీనివాస్ యాదవ్ కావచ్చు, అటు సబితా ఇంద్రారెడ్డి కావచ్చు, ప్రతి విషయంలోనూ ప్రతి దాంట్లోనూ వాళ్ళు ముందుంటారు. వాళ్ళ డివిజన్ లో ఎవరికి ఏది ఉన్నా కూడా వాళ్ళు ప్రజలతో మమేకమై ప్రజలతో ఉండడానికి ప్రయత్నిస్తున్నారు. అంటే వచ్చే ఎలక్షన్స్ కి కూడా ఇవి చాలా
యూజ్ అవుతాయన్న ఆలోచనలో కూడా ఉన్నారు. కాకపోతే వారి నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ బలపడుతుంది అనే సూచనలు అయితే చాలా గట్టిగా టీపీపీ అయితే చెప్తోంది రాధాకృష్ణ. రైట్, థ్యాంక్ యూ బబిత. ఎస్, ఓవరాల్గా చూసినట్లయితే అంటే టీపీపీ తెలంగాణ పబ్లిక్ పల్స్ అనేది ఏదైతే చెప్తా ఉందో సర్వే 2026 సర్వే చెప్తున్న ప్రకారం అయితే ఖచ్చితంగా మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో అయితే ఈసారి కూడా రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని చాలా క్లియర్ కట్గా అయితే చెప్తా ఉన్నారు. మరి ఇందులో భాగంగా అంటే బీఆర్ఎస్ పని అయిపోయింది పూర్తిగా అన్న కాన్సెప్ట్లోనే అయితే ఈ సర్వే చెప్తా ఉంది. అయితే అది వేస్తున్నటువంటి అంచనాల ప్రకారం అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరోసారి అధికారాన్ని కొనసాగించే అవకాశం ఉందని అయితే సర్వే చెప్తుంది. ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్కు ఈ సర్వే అయితే ఇక మరి పరిమితమైనటువంటి స్థానాలని కల్పిస్తూ ఉంది. 25.94% ఓటు షేర్ మాత్రమే, ఈ షేర్తో 26 అసెంబ్లీ స్థానాలు మాత్రమే దక్కించుకునే అవకాశం ఉంది బీఆర్ఎస్ అని ఈ రిపోర్ట్ చెప్తా ఉంది. అదే కాంగ్రెస్ అయితే 80 స్థానాలు దక్కించుకునే అవకాశం ఉందని అయితే క్లియర్గా మరి రిపోర్ట్ చెప్తా ఉంది. ఈ రిపోర్టు ఆధారంగా అంటే ఇదే ఫైనల్ రిజల్ట్ అనేది కాదు ఖచ్చితంగా, అంటే ముందు ముందు చాలా రాజకీయ సమీకరణాలు మారుతూ ఉంటాయి కాబట్టి ఆ మారిన రాజకీయ సమీకరణాలు, జనాల యొక్క ఆలోచన ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని ఇక ఫైనల్ రిజల్ట్ అనేది మరి వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఓవరాల్గా మరి టీపీపీ సర్వే అనేది మాత్రం ప్రస్తుతం మరి తెలంగాణ రాష్ట్రంలో ఒక సంచలనమైనటువంటి కీలక అప్డేటే తీసుకొచ్చిందని చెప్పుకోవాలి.